భారత సంతతి వ్యక్తి సుందర్ పిచై అరుదైన ఘనత సాధించారు. టెక్ దిగ్గజం గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ సీఈఓగా 10 ఏళ్లుగా కొనసాగుతున్న ఆయన తాజాగా బిలియనియర్స్ క్లబ్లోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఆయన నికర సంపద $1.1 బిలియన్ పైగా ఉన్నట్లు బ్లూంబర్గ్ బిలియనియర్స్ సూచి తెలిపింది. బిలియనియర్ క్లబ్లోకి అడుగుపెట్టడానికి కొద్ది గంటల ముందే సుందర్ పిచై గూగుల్ ఏఐ గణాంకాలను వెల్లడించారు. ప్రస్తుతం నెలకు 980 ట్రిలియన్ టోకెన్లను గూగుల్ ఏఐ ప్రాసెస్ చేస్తుందని తెలిపారు. ఇక గూగుల్ జెమినీ యూజర్ల సంఖ్య 450 మిలియన్లకు చేరిందన్నారు. రోజువారీ జెమినీ యూజర్ల సంఖ్య ఫస్ట్ క్వార్టర్లో పోలిస్తే 60% పెరిగిందన్నారు. మార్క్ జుకర్బర్గ్, జెసన్ హువాంగ్ల లాగా పిచై కంపెనీలు స్థాపించి వాటి వృద్ధితో ఎదగలేదు. 2004లో గూగుల్లో సాధారణ ఉద్యోగిగా చేరిన పిచై సంస్థ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారు. క్రోమ్, మ్యాప్స్, డ్రైవ్ లాంటి ప్రాజెక్టులకు నాయకత్వం వహించి విజయవంతం చేశారు. అదే ఆయనకు 2015లో గూగుల్ సీఈఓగా పదవి తెచ్చిపెట్టింది. గూగుల్ క్రోమ్, ఆండ్రాయిడ్, గూగుల్ డ్రైవ్ ఇలాంటి గొప్ప గొప్ప ఆవిష్కరణలన్నీ ఆయన ఆలోచనల నుంచే పుట్టుకొచ్చినవే. 2019లో ఆల్ఫాబెట్ సీఈఓగా ప్రమోట్ అయ్యారు సుందర్ పిచై. ఆల్ఫాబెట్ షేర్లు 2025లో పెద్ద ఎత్తున ఎగిసిపోయాయి. న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ ప్రారంభంలోనే 4.1% వృద్ధిని సాధించడం 2 నెలల్లోనే అత్యధిక లాభం. కంపెనీ ఏఐ రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతుండటమే దీనికి ముఖ్య కారణం. 2025లో ఒక్క ఏఐ పెట్టుబడికే $10 బిలియన్ల పెరుగుదల జరిగి మొత్తం $85 బిలియన్ చేరింది. ఈ విషయంపై పిచై మాట్లాడుతూ, ఏఐతో మా వ్యాపార విభాగాలన్నీ బలంగా ఎదుగుతున్నాయి. ఇది మాకు మెమెంటో ఇస్తుంది అని అన్నారు. పిచై ప్రయాణం తమిళనాడులోని చెన్నై నగరంలో మొదలైంది. చిన్న వయసులోనే టెక్నాలజీపై ఆసక్తి పెరిగింది. ఐఐటి ఖరగ్పూర్ నుంచి మెటలాజికల్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత 1993లో స్టాన్ఫర్డ్లో మాస్టర్స్, పెన్ యూనివర్సిటీలో ఎంబీఏ చేశారు. తర్వాత గూగుల్లో చేరిన ఆయన ఒక సాధారణ ఉద్యోగి నుంచి ప్రపంచ అత్యంత ప్రభావవంతమైన టెక్ సీఈఓ స్థాయికి ఎదిగారు. పిచై సంపద కేవలం జీతం మీద మాత్రమే కాదు, బోనస్లు, స్టాక్ ఆప్షన్లు, ఆల్ఫాబెట్ షేర్లలో ఆయన కలిగిన 0.01% వాటా ఇవన్నీ కలిపి ఆయన సంపదను ఈ స్థాయికి తీసుకొచ్చాయి. అమెరికాలోని లాస్ ఆల్టస్ హిల్స్ లో లావిష్ హౌస్, లగ్జరీ కార్లు పిచై లైఫ్ స్టైల్ ఏంటో చెబుతాయి. అంతేకాదు సమాజం పట్ల తన వంతు బాధ్యతగా భారత్, అమెరికాలోని వివిధ సామాజిక కార్యక్రమాలకు విరాళాలు ఇస్తుంటారు. సుందర్ పిచై లైఫ్ మనకు ముఖ్యమైన విషయాన్ని చెబుతుంది. పెద్ద స్థాయికి చేరాలంటే తప్పనిసరిగా కంపెనీ స్థాపకుడే కావాలన్న నియమం లేదు. పట్టుదల, కృషి, నిబద్ధత, స్పష్టమైన లక్ష్యం ఉంటే ఎవరికైనా విజయం సాధించడం సాధ్యమే. ఆయన సక్సెస్ జర్నీ ఈనాటి యువతకి, ఉద్యోగాల్లో ఉన్న వారికి గొప్ప ఇన్స్పిరేషన్.